మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మత్తయి సువార్త 17వ అధ్యాయము 18వ వచనం. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు ఒక దయ్యమును గద్దించాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అది గద్దింపును వినిన వెంటనే పారిపోయింది అన్న సంగతి కూడా ఇక్కడ మనకి అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏదనగా, ఒక తండ్రి ప్రభువును గూర్చి విని తన కుమారుడికి ఉన్నటువంటి అనారోగ్య స్థితి నుండి ఆ మెస్సయ్య మాత్రమే స్వస్థతను కలుగు చేయవాడు అని ఎరిగి తన కుమారుడిని తీసుకొని ఆయనను వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వచ్చాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభువు లేరు, కానీ శిష్యులు అక్కడ ఉన్నారు. ఈ తండ్రి వారి యొద్దకు వెళ్ళి, నా కుమారుడికి ఉన్నటువంటి బలహీనత ఇది, తరచూ అగ్నిలోనూ నీళ్లలోనూ వీడు పడిపోతూ ఉన్నాడు, నురుగు కక్కుంటూ ఉంటున్నాడు, ఇతనికి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అని మేము కనిపెట్టుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నా బిడ్డ యొక్క అనారోగ్యాన్ని బట్టి మా కుటుంబంలో ఎవ్వరికీ నెమ్మది లేదు, సమాధానం లేదు అని శిష్యులకు తెలియజేసి వారిని ప్రార్థన చేయమని కోరుకున్నాడు. శిష్యులకు అప్పటికే దేవుడు అభిషేకం ఇచ్చారు, దయ్యాలను పారదోలుతూ ఉన్నారు, అద్భుతములను సూచక్రియలను చేస్తూ ఉన్నారు, స్వస్థతలు కలుగు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏదనగా, శిష్యులు ఎప్పటి వలె ఆ బలహీనంగా ఉన్నటువంటి ఆ కుమారుడికి ప్రార్థన చేయడం ప్రారంభించారు, కానీ అతనికి ఎటువంటి స్వస్థత కలగలేదు. అతనికి కలిగినటువంటి వ్యాధి పేరు ఏదనగా మన భాషలో ఫిట్స్ వ్యాధి, మూర్ఛ వ్యాధి. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, అతనికి మరలా ఆ బలహీనత వచ్చింది. దయ్యం అతనిని మరలా మరణానికి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నది. అయితే తండ్రి అనుకున్నారు, శిష్యులారా, మీరు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిద్దని నేను వచ్చాను, కానీ మీ చేత కాలేదు. నా బిడ్డని ఇలా వదిలేసేయండి, కనీసం ఇట్లానా నా కుటుంబంలో నా కళ్ళ ముందు కనిపిస్తాడు, కానీ మీరు ఇప్పుడు చేసిన దాన్ని బట్టి నా బిడ్డ ఇప్పుడే మరణించే విధంగా ఉన్నాడు అని తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ప్రభు అతనికి ఎదురయ్యారు. అది చూసిన వెంటనే అతనికి ఆశ చిగురించింది. అతడు అంటున్నాడు, 14వ వచనం, వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలయనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచూ పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థత పరచలేకపోయారని చెప్పాను. అంతటి యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతో కాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా ఎద్దుకు తీసుకుని రండని చెప్పాను. అయితే అతడు మోకాళ్ళుని ప్రభు యొద్దుట సాగిలపడి, నా కుమారుని కరుణించయ్యా, నీ శిష్యుల యొద్దకు నేను తీసుకుని వచ్చాను, కానీ వారి వలన కాలేదు, అది వారి చేత కాలేదు, నీకు చేతనైతే నా కుమారుని స్వస్థపరచవా అని కోరుకున్నాడు. ప్రభు ఆ వ్యక్తిని చూచి కరుణించి ఆ బిడ్డకి స్వస్థతనిచ్చారు. ఆయన ఎప్పుడైతే ఆ దయ్యమును గద్దింపగా అది వెంటనే పారిపోయినది, అతన్ని విడిచి వెళ్ళిపోయినది. ఈ సన్నివేశంలో తండ్రి కుమారుని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం అంతట్లో మనం గ్రహించవలసినటువంటి విషయం ఏదనగా, ప్రభు ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చాడు, కానీ శిష్యులకు ఆ కార్యం జరగలేదు. అప్పటికీ వారికి దేవుడు అభిషేకం ఇచ్చినప్పటికీ, అప్పటికి వారు అద్భుతాలు చేసినప్పటికీ, స్వస్థత కార్యాలు జరిగించినప్పటికీ, ఇప్పుడు ఈ సన్నివేశంలో వారు స్వస్థత కలిగించలేకపోయారు, వారి ప్రార్థనకి జవాబు రాలేకపోయినది. కారణం ఏది వారికి అర్థం కాలేదు. వారు ప్రభు యొద్దకు వచ్చి, అందరూ జనసమూహం వెళ్ళిపోయిన తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. 19వ వచనం, తరువాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. కార్యము జరగనప్పుడు శిష్యులు వెంటనే ప్రభు యొద్దకు వెళ్ళి, ఇది ఎందుకు జరగలేదు ప్రభువా, మేమెందుకు చేయలేకపోయాము, ఈ దురాత్మను మేమెందుకు త్రోలలేకపోయాము అని ప్రభు యొద్ద అడిగినప్పుడు ప్రభు వారికి ఒక విషయాన్ని తెలియజేశారు. 20వ వచనం, అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు అవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచునని వారితో అనెను. కాబట్టి ఒక విషయం స్పష్టమైనది, శిష్యులకు అభిషేకం ఉన్నప్పటికీ, శిష్యులకు ఆ యొక్క శక్తి ఉన్నప్పటికీ, వారిలో విశ్వాసం లేకపోవడం చేత వారు ఆ దురాత్మను పారద్రోలలేకపోయారు, వారు ఆ బిడ్డకి స్వస్థతను కలుగు చేయలేకపోయారు. అందరి ముందు వారికి తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైనది. మరియు రెండవదిగా ఇక్కడ మత్తయి సువార్తలో ప్రభు వారితో మీకు విశ్వాసం లేదని చెప్పారు. మరియు మనం ఇదే విషయాన్ని మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో చూస్తాం. 28, 29 వచనాలు, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతంగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం, మీకు విశ్వాసం లేదని ప్రభు చెప్పారు అని. మరియు మన మార్కు సువార్తలో చూస్తున్నాం, మీకు విశ్వాసం లేదు,
మరియు రెండవదిగా మీలో ప్రార్థన శక్తి లేదు. ఆ కింద ఫుట్ నోట్ లో మనం చూస్తాం ప్రార్థన అనే దగ్గర ఉపవాస ప్రార్థన అని. శిష్యులకి అభిషేకం వచ్చింది, మాకు ప్రభు తోడుగా ఉన్నాడు, ఆయన మాకు నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు, మేమన్నీ చేయడానికి మాకు సామర్థ్యతనిచ్చాడు అని వారు సంతోషంతో ఉన్నారు. కానీ ప్రార్థన చేయడం మానివేశారు, విశ్వాసం ఉంచడం విడిచిపెట్టారు. ఈ సన్నివేశాలను బట్టి వారు ఒకప్పుడు అద్భుతాలు చేసినప్పటికీ నేడు కార్యము చేయలేని వారుగా అసమర్థులుగా మిగిలిపోయారు. నా ప్రియ సహోదరులారా, మనం కూడా కొన్నిసార్లు ప్రభు ఎప్పుడో వాగ్దానం చేశారు, ఎప్పుడో మనకు తోడుగా ఉన్నానని చెప్పారు, ఎప్పుడో నన్ను క్షమించేసానని చెప్పారు, నాకు మారుమనసు వచ్చేసింది, దేవుని ఆత్మతో నన్ను నడిపిస్తున్నాడు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ కొన్ని సన్నివేశాల్లో ప్రార్థన చేయడం మానివేయడం చేత మరియు విశ్వాసములు సడిలిపోవడం చేత, శ్రమలు శోధనలు బట్టి దేవుని మీద ఉంచవలసినటువంటి పరిపూర్ణ విశ్వాసంలో నుండి తొలగిపోవడం చేత, ఉపవాస ప్రార్థన చేయకపోవడం చేత అనేకమైనటువంటి సమస్యలు, శోధనలు, శ్రమలు మన చుట్టూ ఆవరించి ఉండడం మనం గమనిస్తుంటాం. దానికి హేతు ఒకటే, మనము ప్రార్థన చేయలేకపోవడం, ఉపవాస ప్రార్థన చేయలేకపోవటము మరియు విశ్వాసం ఉంచుకపోవడము. ప్రభు స్పష్టంగా నేడిదినాన్ని తెలియచేస్తున్నారు, మీరు విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి, ఆ ప్రార్థన ఉపవాస ప్రార్థనగా మార్చుకోండి. ఇప్పుడు మీకు నేను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, నేను మీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని, నేను మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మీరు పరిపూర్ణంగా అనుభవించగలుగుతారు. మీ ఎదుట ఏ చీకటి క్రియలు, సాతాను తంత్రాలు కూడా నిలబడలేక పారిపోతాయి. ప్రతి విధమైనటువంటి సాతాను తంత్రములు తొలగిపోతాయని ప్రభు స్పష్టంగా సెలవిస్తుండగా, మనలో ఒకవేళ ప్రార్థన తగ్గినదా, మనలో ఒకవేళ ఉపవాస ప్రార్థన తగ్గినదా, మనలో ఒకవేళ విశ్వాసము తగ్గినదా అనేటువంటి విషయాన్ని మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకున్న వారమై నిలిచిన ఎడల, ఇప్పటి వరకు మనం సాధించలేనటువంటి, మనము జయించలేనటువంటి, మనం ఎదుట ఉన్నటువంటి కార్యాలను సఫలం చేయకుండా అడ్డుపడుతున్నటువంటి ఈ విషయాలు జయించగలుగుటకు ఇవి మనకు దోహదపడుతూ ఉంటాయి. చాలా సమస్య నిజంగా గడ్డైనటువంటి పరిస్థితే. అతడు ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉన్నాడు, కానీ స్వస్థత లేనివాడుగా మిగిలిపోయాడు. కానీ ప్రభు ఒక్క మాట సెలవించిన వెంటనే దురాత్మ అతన్ని విడిచి పారిపోయినది. శిష్యులకు ఆ శక్తి లేకపోయినది. ప్రభు ఎప్పుడు నేనే శక్తిమంతుణ్ణి, నా దగ్గరే ఉండిద్ది, నేనే చేస్తాను, నా వల్లనే సాధ్యమవుతుంది, మీరు చేతగాని వారు అని ప్రభు ఎప్పుడు ఎవరిని త్రోసివేయలేదు. ఆయన అంటారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అంటున్నారు. ఆయన నిజమైనటువంటి తండ్రి, ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన నిజమైనటువంటి స్నేహితుడు, ఆయన నిజమైనటువంటి సహోదరుడు. మనకు అన్ని కోణాల్లో ఆయన మనకు సరిపోయిన వాడు. ఆయన అంటారు, నేను మాత్రమే కాదు ఈ కార్యాలు చేయగలిగినది, మీరు సైతము చేయగలిగినటువంటి సామర్థ్యతను, శక్తిని, సత్తువని మీకు ఇస్తున్నాను, అది మీలోనే ఉన్నది, మీరు వాటిని వినియోగించడం చేత మీరు ఈ కార్యాలు చేయగలుగుతారు అని వారికి స్పష్టంగా విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం కూడా ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల అది సరిపోతుంది. మరియు మీరు ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి అని వారికి తేటగా తెలియజేశాడు. వారు ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. నిజమే, మా నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడని మేము సంతోషించాము, మేము ప్రార్థన చేస్తే దురాత్మలు పారిపోయినాయని, ఒకప్పుడు అద్భుతాలు జరిగినాయని, ఒకప్పుడు స్వస్థతలు జరిగినాయని మేమెంతో ఆనందించాము. కానీ నేడు జనసమూహం అందరి ఎదుట మేము తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. కేవలం మేము ప్రార్థన చేయకపోవడం చేత. ఒకప్పుడు ప్రార్థన చేశాములే, ఒకప్పుడు మా ప్రార్థన వేరులే అని అనుకుంటూ ఉన్నాం, కానీ నేడు ఆ ప్రార్థన దిగజారిపోయినది. ప్రభువా నన్ను క్షమించు, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము, ప్రార్థనలో పోరాడము, విశ్వాసం ఆయన మీద ఉంచడము చేయడం చేత వారు ప్రభు యొక్క ఆరోహణం తర్వాత గొప్ప కార్యాలు చేయటకు పూనుకున్న వారుగా, చేయగలిగినటువంటి శక్తిమంతులుగా, సామర్థ్యత కలిగిన వారుగా, అభిషేక పూర్ణులుగా శిష్యులు ఉన్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం కూడా విశ్వాసంలో అణిచివేయబడక, దిగజారిపోక, విశ్వాసంలో ఎదుగుతూ ఆయన మీద ఆ విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం విడిచిపెట్టక, ప్రార్థనలో వెనకడుగు వేయక, ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ఉపవాసంతో చేస్తూ దేవుని శక్తిని పొందుకున్న వారంగా, మన ఎదుట ఉన్నటువంటి సమస్యలను, శ్రమలను, శోధనలను జయించే వారంగా, పాయలు చేయవారంగా దేవుడు మనకు శక్తిని ఇచ్చి ఉండగా వాటిని మనం సరిగ్గా వినియోగించుకున్న వారంగా సాతానును పారద్రోలుదుముగాక. ఇలా మనం చేయడి చేత సమస్యలు ఏవైనా పారద్రోలు పడతాయి. అది ఆర్థిక ఇబ్బందులైనా, అప్పుల సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, సమాధాన క్రియలైనా, చదువైనా, కోర్టు సమస్యలైనా, చీకటి క్రియలైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ప్రయాణాలైనా, ఏదైనా సరే, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితి అయినా దేవుడు మనకు విజయమును అనుగ్రహిస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల
తండ్రి, నా ప్రభు వాక్యమైన ప్రతి వారిని మీరు నాలుగు దీవించి ఆశీర్వదించండి. ఇక ప్రభా చంద్రరోగం కలిగినటువంటి వ్యక్తికి స్వస్థతను శిష్యులు చేకూర్చలేకపోయారు. నీవు ఒక్క మాట సెలవిచ్చినప్పుడే అది వెంటనే పారిపోయి ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి స్వస్థత కలిగింది. వారు దురాత్మను పారదోలకపోవడానికి కేవలం రెండు కారణాలని మీరు స్పష్టంగా విశ్వాసమును గురించి, ఉపవాస ప్రార్థన గురించి తెలియజేసి ఉండగా అట్టి ఆధ్యాత్మిక విలువలు వాక్యం ప్రతి వారిలో కలుగునట్లుగా సహాయం అనుగ్రహించి, శోధనలు జయించినట్లుగా, శ్రమలలో విశ్వాసంతో ముందుకు సాగునట్లుగా, ప్రార్థన శక్తిని, విశ్వాస బలమును ప్రతి బిడ్డకు మీరు దయచేసి రాజ్యంలో సిద్ధపరచమని, ప్రతి అవసరం అక్కరిని మహిమ తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.